మళ్ళీ కొత్త ప్రశ్న అన్నాను. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, తప్పదు. హెబ్రీ పత్రిక చూడండి. మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు ప్రభువు బిచ్చగాడా అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభువు వారి మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. కోసం వాట్ ఎ షేమ్. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే నేను రక్షించుకోలేడా? యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి. ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే చెప్పండి. యాచన అంటే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం, బెగ్గింగ్. యాచన అంటే బెగ్గింగ్. మీకు అర్థమైందా లేదా? యాచన, యాచకులు కాదు, యాచకులు. యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం. నానా నాకు బూట్లు కావాలి నాన్న, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు బైక్ కావాలి నాన్న, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు డ్రెస్ కావాలి నాన్న, అడుగుతుంది అమ్మాయి తల్లిని. అమ్మ నాకు డ్రెస్ కావాలమ్మా, యాచిస్తుంది. సరేనా, బట్టలు కావాలా? ఓకే కొనుక్కో, ఇస్తాను. డబ్బులు ఎంత కావాలి? బైక్ కావాలా నాన్న నీకు? ఓకే కొంటాలే, ఇస్తానులే. నువ్వు అడిగాగా, నువ్వు అడుగుతున్నావు కదా నన్ను. తల్లిదండ్రులు లేని వాడిని ఎంతోమంది పిల్లలు అడుగుతారు. దానికి తల్లిదండ్రులు ఇచ్చేదేంటి? దానం. మరి పిల్లలు అడిగిందని ఏమంటారు? యాచన. ఇప్పుడు యేసుప్రభు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు? యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం. ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు. BOUI ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కదండి. ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు. ఆధారంతో మాట్లాడేవాడు ఎవడు? వాడు జ్ఞాని. ఇటు యేసుప్రభుని బెచ్చగాడన్నందుకు పాపి పెద్ద బెచ్చగాడన్నందుకు బాధ వచ్చేసింది. మనమంతా ఒకటో రకమైన ముష్టోళ్ళు మనం. తెలుసా మీకు? కాకపోతే మనకంట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు. మీరు ఇంకా ప్రార్థనలు, యాచనలు కానీ ఇవే మన బతుకులకి. యేసుప్రభు మనకంట ఒకటి ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు. తండ్రి ప్లీజ్ అయ్యా. ఇతర సమానమైన దేవుడు కదా, ఆ దేవుడు ఈయన ఎందుకు చేయాలి? రేపు ఇంకా గట్టి ఉంటే కౌంటర్లు మరి. యేసుప్రభు బెచ్చగాడు చేస్తారు. యేసుప్రభు బెచ్చగాడైపోయాడే. నాయనని యేసుప్రభు తండ్రి దగ్గర యాచిస్తున్నాడు. భీక్ మాంగ్తా హే వో. ఎవరి దగ్గర? భీక్ మాంగడం అంటే ఏంటండి? హిందీ అంటారు దాన్ని. అంటే ముష్టడుకోవడం అని. యాచిస్తున్నాడు అని. నాకు నిత్యుడిగా ఉండాలని ఉందా నాన్న? ఓకేరా. నిత్యుడిగా ఉండి నాయన నేనే నీకు అధికారం ఇస్తున్నాను. దానం దేవుడు వేసిన భిక్ష. మాకెంతో బాధ కలిగిపోయింది. ఏంటి నీకు కలిగిపోయిన బాధ? ఆయన ముష్టెత్తున్నాడు, ఆయన బానే ఉన్నాడు. తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్నాడు. యేసుకు లేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ? రేపు ఇంకా చూపిస్తాను మాటలు. ఇంకా జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించానంటే, భిక్షమని అడిగారు కాబట్టి, ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్ గా నేను చెప్పానండి. రేపు చాలా ఫుల్ డీటెయిల్ గా చెప్తాను. చాలా మందికి బాకులు, కత్తులు, సోలాలు దిగిపోయిన నన్ను ఏం చేయమంటే ఉన్నది చెప్తాను కదా నేను. మీకేం తెలుసు బైబిల్? కమ్ లర్న్. మళ్ళీ చెప్తాను, మీరు ఇంకా బైబిల్ నేర్చుకోవాలి. యాచన అంటే ప్రార్థన, విన్నపం లేదా అడగటం, అంతేగాని భిక్ష ఎత్తుకోవడం కాదు, మరి అడుక్కోవడం కాదు. అడగటానికి, అడుక్కోవటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రార్థన, విన్నపము లేదా అడగటం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో అన్న మాట రాయబడిందండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి సంపూర్ణ దేవునిగాను సంపూర్ణ మనిషిగాను వచ్చి ఒక మనిషి దేవుడికి ఏ విధంగా లోబడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏ విధంగా యేసుప్రభు వారు లోబడ్డారో తండ్రికి, ఏ విధంగా ఆయన ప్రార్థించారో, ఏ విధంగా అడిగారో ఆ విధంగా మనం అడగాలి. ఆ విధంగా మనం ఆయన స్వభావాన్ని నేర్చుకోవాలి అని చెప్పడం కోసం పౌలు గారు రాసిన మాట. అది పట్టుకొని యేసుప్రభు వారు ఈ విధంగా చేయకపోతే ఆయన నరకంకి వెళ్తాడని, ఆయన పరలోకానికి వెళ్ళడని మాట్లాడడం, అలాగే ఆయన ముష్టడుక్కున్నాడు అని మాట్లాడడం, నిత్య జీవం అడుక్కుంటే వచ్చిందని చెప్పడం అనేది విడ్డూరంగా అనిపించింది నాకు. ఆయన సృష్టికర్త, పరలోకాన్ని చేసిన సృష్టికర్త, నరకాన్ని చేసిన సృష్టికర్త,